ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 17-18 నెలలు పూర్తయితా ఉంది పాలన. మహిళలందరినీ కోటీశ్వరులను చేస్తా 2026 అంటే వచ్చే సంవత్సరంలో కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏంది మరి మహిళలకి న్యాయం జరుగుతుందంటే ఏం చెప్తారు? మరి మహిళలకు న్యాయం జరిగితే మేము జీడికి ఎందుకు వస్తాం? చెట్లు పట్టుకొని గుట్టలు పట్టుకొని ఆడు చక్కగా చేయకనే మేము మాకు పాత పేలకైనా మంచిగా ఉన్నదని మేము వీడికి వచ్చినాం. ఆ కొత్త పేలక బాగాలేదు మాకు. ఆ కొత్త పేలక బాగాలేదు. అది చీపుడు చూసుకోవడానికి చూసుకోవడానికి కూడా పనికి రాదు అది. ఇది చినిగినా కానీ మేము దాన్ని కుట్టు వేసుకొని అయినా మంచిగా చేసుకుంటాం. మాకు మీరే ఓడగొట్టిల్లు మరి కేసీఆర్ వాళ్ళు మేము ఓడగొట్టలేము. పల్లెటూరు రాళ్ళ నేల కదా ఆపి లోపల లంచాలు మంచాలు వేసి గెలిపించుకున్నాడు వాడు. ఆవు కరెక్టే. ఇదే తులం బంగారం అన్నాడు, 1,00,000 రూపాయలు అన్నాడు, మళ్ళా ఏమి సౌభాగ్య లక్ష్మి 2,000 అన్నాడు, గ్యాస్ ఫ్రీ అన్నాడు, కరెంట్ బిల్లు ఫ్రీ అన్నాడు. మళ్ళా ఇప్పుడు ఇవన్నీ ఇస్తున్నాడట రేవంత్ రెడ్డి. ఓనికి ఇస్తుండంట. ఇక రమ్మన్నా నా ముంగడికి రమ్మను. వాడన్న బతకాలి, నేనన్న బతకాలి. ఆ సావనికి కూడా సిద్ధంగా ఉన్నా. వాడు వచ్చిన నేను వచ్చిన పబ్లిక్ సావరు. పబ్లిక్ నేనా ఆడికి వెళ్ళి వచ్చిన. ఆడ బతుకుంటే ఆడికే వచ్చిన. ఏ నియోజకవర్గం? పలికెళ్ళి వచ్చిన, కూకుడు పలికెళ్ళి వచ్చిన. ఏ నియోజకవర్గం అంటున్నా? నాదా మా ఎమ్మెల్యేని తీసేసారు, మాధవరం కృష్ణరావు. కుకట్పల్లి ఎట్లా ఉంది మరి పరిస్థితి? మా పరిస్థితి మా కూకుడుపల్లిలే బాగుంది. మా కూకుడుపల్లికి అడుగు పెట్టమని అన్ని కూకుడుపల్లికి అడుగు పెట్టమాను ఇట్లా గిట్ల మడిమే గిట్ల పెట్టమాను. తొక్కుతాము, ఆడేసి తొక్కుతాము. బీజేపీ ఆఫీస్ ఇట్లా వేసి తొక్కుతాము. బతకనియం. మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చిందట. ఫ్రీ బస్ లో ఫ్రీ బస్ కొట్టుకొని సావానికి మళ్ళీ కాలేజీల అమ్మాయిలు 10 సార్లు తిరగానికి, మళ్ళీ కాలేజీల అమ్మాయిలు ఈడికి ఆడికి రాని మొగోడు ఫోన్ చేస్తే పోకడా మొగళ్ళ నిండబోయి ఇండ్లల్లో వండబెట్టి ఆడోళ్ళు రాజాలే లాలే. మొగళ్ళకేమో మొలతాడు కట్టుకోలేరు, వాళ్ళకు మొగళ్ళకు పిరి బస్ లేదు. వాళ్ళు ఓటు వేయలేరు కదా, ఆయనకి వాళ్ళు ఓటు వేయలేరు. ఆడోళ్ళే వేసిర్రు, ఆడోళ్ళతోనే వచ్చిండు వాడు కదా. మొగళ్ళు ఓట్లు వేయలేదు. మొగళ్ళ టికెట్ ఎందుకు కట్టిండు? సిగ్గులేదా వానికి? సిగ్గులేదా? పెడితే అందరు పెట్టండి ఉండే, లేకపోతే తీసేయాలి. ఎవడు పెట్టమన్నాడు వాడిని? కరెక్టా అది అబద్ధమా చెప్పురి? అదే మరి మీకు టికెట్ పెట్టిండు, మాకు ఫ్రీ ఎందుకు పెట్టిండు అంటే మేము ఆడోళ్ళమేనా వచ్చినామా? ఆయనకి మేము ఆడోళ్ళమేనా వచ్చినామా? ఆడోళ్ళతోనే వెళ్తాడు ఆడు. మొగోళ్ళు పనికి రారా? అయితే ఈసారి మీరు మొగోళ్ళు ఓట్లు వేయకుండానికి ఆడోళ్ళతోనే వేయించుకోమని. ఆడు సరిగా మొగోడు అయితే ఆడోళ్ళతోనే ఓట్లు వేయించుకోమని. ఫ్రీ బస్ పెట్టిండు కదా, తులం బంగారం పెట్టిండు కదా, 1,00,000 రూపాయలు ఇచ్చిండు కదా. ఇది అదే ఎట్లా మెరుస్తుంది రేవంత్ రెడ్డి ఇచ్చింది ఇదే. జగ 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 మెరుస్తున్నది. ఇప్పుడు ఈ ఫ్రీ కరెంటు 500 గ్యాస్ సంగతి అదే లక్షల మందిలో 10 మందికి అయింది. అంతే. ఒకటి హైదరాబాద్ లో చుట్టుపక్కల నియోజకవర్గాలలో డబల్ బెడ్రూమ్ ఇచ్చిన అంటా నిజమేనా? ఆడచ్చి నుంచే బెడ్రూమ్ ఇవ్వలేడు, వానికి జాగాలు దొరకాయి. కేసీఆర్ కట్టిన బెడ్రూమ్లు అట్లనే ఉంటాయి. మళ్ళీ మా తెలంగాణ వచ్చినాక మా కేసీఆరే మాకు ఇస్తాడు. ఆ కేసీఆర్ కట్టిన డబల్ బెడ్రూమ్లకి అడుగు పెట్టిండు అనుకో, అన్ననే కూలబట్టి అన్ననే పొంద పెడతాం. అంటే ఇంతకుముందు ఉన్న కేసీఆర్ 10 సంవత్సరాలు అప్పులు చేసిండు, ఎవరికి డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు అంటాను కదా. ఆయన అప్పులు చేసినా అందరం చేసినా ఆయన ఏమన్నా చేసుకుంటుండే, వీనికి ఏం అవసరము? అప్పులు ఉన్నాయని దీనికి తెలిసినాయి. మరి ఆడు ఎందుకు పోయిండు? అందులకు అప్పులు ఉన్నాయని నీకు తెలుసు. నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? ఆమెకే పుట్టే అప్పులు ఉన్నాయి, ఆమె దగ్గర పోతే 10 రూపాయలు ఉంటాయని నీకు ఉంటుందా? తెలంగాణ ప్రజలు ఆయన ముఖ్యమంత్రి పదవి ఇచ్చిలుగా మరి ఎవరు? మా పెద్దలు ఇచ్చిర్రంటే ఇగో ఎప్పటికైనా కానీ 2 ఉంటేనే నడుస్తాయి. ఒక్కదాంతో నడిస్తే ఇక అది చెల్లని కథ అవుతుంది. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడతాం కానీ అది పార్టీలు పెట్టకపోతే మాట్లాడక కుదరదు కదా బిడ్డ. మళ్ళీ ఓట్లు వస్తాయి ఎట్లాగో ఇంకో 3 సంవత్సరాలు. మళ్ళీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఓట్లు ఉంటాయి. మరి ఏంది మరి ఒకేలా మళ్ళీ కాంగ్రెసేనా? ఇప్పుడు మేము టీఆర్ఎస్కే ఇస్తాం. టీఆర్ఎస్ఏ వస్తుంది. తొడగొట్టి చెప్తున్నా, టీఆర్ఎస్ఏ వస్తుంది.
టీఆర్ఎస్ ఇక తొడగొట్టి చెప్తున్నా టీఆర్ఎస్. మరి కవితక్క కొత్త పార్టీ పెడుతుంది కదా, మరి ఎట్లా? ఏ పార్టీ పెట్టినా మా ఎండ్లకే వస్తుంది, మా ఎండ్లకే వస్తుంది. కొత్త పార్టీ పెట్టినా మా ఎండ్లకే వస్తుంది. మరి కేసీఆర్ ఏమో కాళేశ్వరంలో అవినీతి చేసిండని కేసులు పెడతాను కదా, మరి ఏం కేసులు, ఎందుకు కేసులు పెడుతున్నాడు? ఇసుకమైన పనులు చేస్తుండనే, ఇసుకమైన పనులు చేస్తుండని ఆయన మీద కేసులు పెడుతుండు. మంచి పనులు చేస్తే ఎవరు పెట్టరు. నువ్వు మంచి పని చేస్తే, ఇప్పుడు నువ్వు మంచి పని చేసినావు, మా పలాం పిల్లగాడు మంచిగా చేస్తుండ్రు, రా బిడ్డ అని తోలుకుపోతాం. పలాం పిల్లగాడు మంచిగా చేస్తాడు, రా బిడ్డ అని తోలుకుపోతాం. మరి ఆయన మీద ఎట్లా పెడతాం? ఎందుకు పిలుస్తాం? ఇంకా కాంగ్రెస్ పాలన నచ్చుతుందా నచ్చట్లేదు? నచ్చలేదు, మాకు నచ్చలేదు. కాంగ్రెస్ వస్తే కాలిపోయినట్టే, కాంగ్రెస్ వచ్చిందంటే కాలిపోయినట్టే. అస్తం చూపించిండు, గస్తం పెట్టిండు. ఆడ అస్తం కోటేయద్దు, వారి కష్టాలు. చివరకు ప్రశ్న అడుగుతా, 6 గ్యారెంటీలు ప్రజాపాలన, 6 గ్యారెంటీలో మేము చాలా వరకు ఆ పథకాలు ఇస్తున్నామని ఒక పక్క మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు, మంత్రులు అందరు ఇస్తా ఉన్నారు. మరి మీరు నిజంగా మహిళలు అంటే విని ఒక నిమిషం, మీరే కదా తీసుకున్న పథకాలు, నిజంగా పథకాలు అనేవి అందుతున్నాయి? అసలు ఏం చెప్తారు? ఏ పథకం లేదు మాకు, ఏ పథకం లేదు. ఉన్న పథకాలకే మొగలే కట్టిన పుస్తకాలు అమ్ముకొని కట్టమంటుండు వాడు. 2 లక్షల రుణమాఫీ చేసిన అన్నాడు, మళ్ళీ పుస్తకాలు అమ్ముకొని కట్టమంటుడు, పుస్తకాలు అమ్ముకొని కట్టమంటున్నాడు. అయితే మొగడిని అమ్ముకొని కట్టాలనికి రుణమాఫీ మరి కాదా? అయితే నువ్వు నీ పెళ్ళామని చేసుకున్నావు, నువ్వు అప్పు తెచ్చుకున్నావు, నువ్వు కట్టలేవు. అయితే నేను నమ్ముకొని నీ పెళ్ళాము అప్పు కట్టాలన్నమాట. ఇదేనా తెలివానికి? తెలివి ఉందా ఏమన్నా? తెలివి ఉండే రాజకీయం వెళ్తుండా, రాజకీయంలో దిగిండా? నా పేరు పుష్పమ్మ. ఎక్కడ నుండి వచ్చినావు? ఉడుంగడ్డ, మైపిలోటల్. హైదరాబాద్. మరి ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి? ఎవరు? నేను మీటింగ్ వచ్చిన. ఎట్లుంది మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలన ఎట్లా అనిపిస్తుంది? ఏం మాకైతే ఇది రూమ్ వస్తలేదు, ఇల్లు వస్తలేదు, కరెంట్ అయితే పిరి లేదు మాకు. ఇక బస్ ఒక్కటి పిరి ఉండదు. ఇక ఏం చేస్తలేడు ఆయన. ఫ్రీ బస్ లో బంచన ఉందా? ఏం మంచిది, ఇక అందరు అట్లే ఉండదు, మేము అట్లే ఉంటాం. కొట్టుకుంటారట మహిళలు, ఇక కొట్టుకుంకం అయితే ఉంది, ఇక బస్సులో ఉంది. ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు ఎలక్షన్ లా, మరి 6 గ్యారెంటీల ఎన్ని పథకాలు అందుతున్నాయి? ఏం వస్తలేవు అన్న, ఇంతసేపు అయితే ఏం లేవు. కేసీఆర్కి ఎంత మనీ ఉండదు మాకైతే, కేసీఆరే ఉన్నాడు మాకు, కేసీఆర్కి ఎంత మన అట్లా మేము. కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుందట, నిజమేనా? ఇస్తున్నాడు, సన్న బియ్యం ఇస్తున్నాడు. అవి ఒకటి ఇస్తున్నాడు, సన్న బియ్యం. పెన్షన్ సంగతి ఏంది మరి? పింఛన్ అయితే ఏమో ఎవరికి వస్తావో ఎవరికి లేదు, మాకైతే రావు, మేము చేసుకుని లేవు. ఇంకోటి ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్సు, ఇంకోటి 500 గ్యాస్ ఉంది. ఫ్రీ కరెంట్ అయితే లేదు, పైసలు ఇచ్చే కడుతున్నాం మేము బిల్లు. అది 200 యూనిట్ల వరకు ఫ్రీ అట కదా? ఏమో మళ్ళీ ఎవరికి వస్తుందేమో అని మాకైతే వస్తలేదు. సొంత మిల్లు నా కిరాయిల్లు. మరి కొత్త అంటే సొంత మిల్లు కట్టుకునే వాళ్ళకి ఇందిరామహిళ కింద 5 లక్షలు ఇస్తా అన్నారు, ఏమైనా అప్లికేషన్ పెట్టుకున్నావా? పెట్టినామని వస్తలేవు కదా, మాకైతే ఇల్లు లేదు, పెట్టినాము వస్తలేదు. అందుకే ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. మళ్ళా ఎవరు ఇయ్యలేదు, అందుకే చూస్తాను ఉండము. కేసీఆర్ అయితే నమ్మకం ఉండదు అంటున్నారు మా వాళ్ళు, ఇస్తారు అంటారు. కేసీఆర్ ఇయ్యలేగా, మరి ఎట్లా నమ్ముతాం? మరి ఇక ఏం చేయాలి, ఇప్పుడు తీసలేము అంటున్నారు మా నమ్మకం అయితే ఉంది, కేసీఆర్ ఇస్తాడు అన్నట్లు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకి 2500 అన్నారు, ఇంకోటి కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం అన్నారు, ఏమన్నా మీ చుట్టుపక్కల ఎవరికైనా? ఇయ్యలేదు. మా పిల్ల పెళ్లి చేసినాం కదా, ఇచ్చిలేడు ఇంకా. చేసినామని వస్తే లేవు, అవి రావచ్చు అంటున్నారు. పెట్టినాం వస్తుంది అంటున్నారు క్యాప. మరి పాలన నస్తుందా? యాద వస్తలేదు కదా, పని చేసుకొని బతకనికనే అవుతుంది. కేసీఆర్ ఏమి ఇస్తలేడు, ఎవరు ఏమి ఇస్తలేరు. మరి ఇప్పుడు అన్న వస్తావో ఎట్లనో ఏం. ఇంట్లో అయితే వస్తాయి అంటున్నారు, మళ్ళీ రావచ్చు. 10 మందికి వచ్చినాయి మా మందిలా, ఇంకా 10 మందికి వచ్చిలేవు అట్లా. అమ్మ ఏం పేరమ్మా? అరుణ. ఎందుకు వచ్చినా ఇక్కడికి? మీటింగ్ అంటే వచ్చిన. ఏంది మరి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ మొత్తం అక్రమాలు చేసిన నోటీసులు ఇచ్చింది మరి. సో కవిత ధర్నా చేస్తుంది. సో కేసీఆర్ పాలన నచ్చిందా అప్పుడు నీకు? అప్పుడు నచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి కూడా ఏం చేస్తున్నాడు అని 4000 పింఛన్ ఇస్తాడు, ఇయ్యలేడు, అయిపోయి. ఇప్పుడు ఏమున్నదని. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రజాపాలన అందిస్తున్నా, ప్రజలకి మంచి పథకాలు ఇస్తున్నా. ఏం పథకాలు లేవు మాకు, ఏం రాలే ఇంతవరకు. పెన్షన్ వస్తుందా? వస్తుంది. కేసీఆర్ 2000. ఎవరు ఇచ్చారు 2000? కేసీఆర్.
మరి రేవంత్ రెడ్డిని గెలిపిస్తే 4,000 ఇస్తా అన్నాడుగా. 4,000 ఇయ్యాడు ఏమి ఇయ్యాడు పో, ఆయన అన్ని అప్పులు ఉన్నాయంటే ఎడికెంచి ఇస్తా అంటుండు పో. ఓకే, అంటే మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అన్నాడుగా. ఆయన ఏం చేయడు, ఆయన ఇంతకని తెచ్చి చేస్తాడా? ఎవడు చేయడయ్యా, అన్ని మాటలే ఎక్కేదాకానే, ఎక్కినాక మన నెత్తి మీద మనకే చేయి పెడతాం. అంటే ఫ్రీ బస్ ఒకటి మహిళలకు పెట్టిండట మరి. ఇది బస్ ఉన్నాయా, అందులో కూడా చూడాలి. టీచర్ జాబ్ ఉన్న వాళ్ళు మంచిగా సేఫ్టీ అవుతుండ్రు. 20,000 జీతం, 1,00,000 రూపాయల జీతము, మళ్ళీ 20,000 పేదోడు పొలాలు ఏమంటే పొలాలకి వెళ్ళి పోతాడు. అంతనే మళ్ళీ మనసులకి ఏమున్నాయి, మామూలుగా వాళ్ళకి చూసుకోవాలి. ఆధార్ కార్డులో చూస్తే ఏం చేస్తారు, ఏం లేదు, హెల్పరా లేదా అని చెప్పి వాళ్ళకి చేయాలి. అచ్చముట్టి గవర్నమెంట్ వాళ్ళకు గవర్నమెంట్ ఇళ్ళకు బతికిస్తుండు. ఇంకోటి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అంటారు, నిజమేనా? మాకు ఇల్లు లేవు, పళ్ళు లేవు, పోయా ఏం లేవు మాకు. ఇంకోటి కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఏం లేవు అవి. ఇంకా మా మనమరాలు చేస్తే లేదని రాదంటున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చిందా ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్? ఇవో మాకు అప్పుడు ఉన్నప్పుడు మంచిగా ఉండేనయ్యా. ఎందుకు కేసీఆర్ బాగానే చేసిండు ఆయన, నీళ్ళు అన్నీ బాగానే ఉండే. ఇప్పుడు మాకు 10 రోజులు అవుతుంది, నీళ్ళు కూడా లేవు, లిఫ్ట్ లేదు. ఆయన కేసీఆర్ ఇచ్చిన ఇండ్లల్లా లిఫ్ట్ కూడా లేవు, 2 లిఫ్టులు లేవు. 8 ఫ్లోర్లు ఎక్కుతున్నా దిగుతున్నా. ఏమంటావు ఇక, ఎవరు చెప్పాలి? మరి ఇప్పుడు మళ్ళీ ఓట్లు వచ్చినాయి అనుకో, గెలుస్తాడా కేసీఆర్? గెలుస్తాడు కేసీఆర్కే అంతే. కానీ మరి రేవంత్ రెడ్డి మంచి పాలన అందిస్తాడు. ఏం పాలన అందిస్తలే, పాలన అందిస్తలేడు పో. చెప్పు. అంటే మీ ఊర్లో ఎవరికైనా పథకాలు అందుతున్నాయి? ఊరు లేదు, మేము ఈడ సిటీలో ఉంటాం. ఫ్రీ కరెంట్ ఒకటి వస్తుంది, నా పేరు మీద ఇల్లు ఉన్నది కాక నాకు వస్తుంది. ఇక మా కొడుకుల కాళ్ళకి ఎవరు వేరే ఒకటే ఇల్లు వచ్చింది, 2 కొడుకులు నాకు, ఎవరికి లేదు. ఒక్కటి వచ్చింది, ఒకటే ఉన్నది. ఆయనకు లేదు, ఈయనకు లేదు, పెద్ద ఆయనకు లేదు, చిన్న ఆయనకు లేదు. అది కూడా 8 ఫ్లోర్లు ఎత్తేసింది. మళ్ళీ సర్పంచ్ ఓట్లు కానీ కార్పొరేషన్ ఓట్లు వస్తాయి కదా, అప్పుడు వేస్తాం. ఎవరికి వేస్తావు? అయినాక కేసీఆర్కేనా? కేసీఆర్కే.